కాకినాడ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్తీక మాసంలో ముఖ్య పర్వదినాల్లో రాష్ట్రం నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వ్రతం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా ఈ కార్తీక మాసంలోని స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం మరియు గిరి ప్రదక్షిణ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు మాట్లాడుతూ భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని, వ్రతం టికెట్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు వ్రతాలు త్వరగా అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, దర్శనానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడకుండా త్రాగునీరు, మజ్జిగ, పాలు వంటి పంపిణీ చేస్తామని, ముఖ్య పర్వదినాల్లో భక్తుల కొరకు పులిహోర, దద్దోజనం, అన్నప్రసాదంగా వితరణ చేస్తామని, భక్తులు కొండపైకి కొండ కిందకు వెళ్లేందుకు ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండే విధంగా సెక్యూరిటీ మరియు ట్రాన్స్పోర్ట్ అధికారులతో ఏర్పాటు చేశామని, పంపా సరోవరం రాత్రి 7 గంటలకు తెప్పోత్సవమునకు ఏర్పాట్లు చేస్తున్నామని మరియు గిరిగిరి ప్రదక్షిణకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. కార్తీక మాసాన్ని పేర్కొంటారు. ఆ 11 నెలలు ఒక ఎత్తు, ఈ కార్తీక మాసం అంతా ఒక ఎత్తు. ఈ కార్తీక మాసం అంత ప్రాముఖ్యత చెందడానికి కారణం కార్తీక మాసం అనేది హరిహరాదులకి చాలా ముఖ్యమైనది. ఆ హరిహరాదులు ఉన్నటువంటి ప్రదేశం ఒక అన్నవరం దేవస్థానంలోనే ఉన్నారు. అందువలన భక్త మహాశైలందరూ కూడా ఈ అన్నవరం దేవస్థానానికి వచ్చి వ్రతాన్ని ఆచరించి దర్శన కార్యక్రమం చేసుకొని ఆ స్వామివారి భక్తికి ఆయన కటాక్షాలు పొందాలని కోరుకుంటారు. అందువలన కార్తీక మాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాసం అన్నవరం దేవస్థానం వరకు సంబంధించి. అందులో 21వ తేదీ అంటే మొదటి రోజు మంగళవారం మనకి ఆకాశ దీపం, మన ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి ధ్వజస్తంభం మీద ఆకాశ దీపాన్ని వెలిగించి ఆ రోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది. బుధవారం 22వ తేదీ అసలైనటువంటి కార్తీక మాసం, కార్తీక శుద్ధ పాఠ్య రోజున మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఆ విధంగా 25వ తేదీ కార్తీక శుద్ధ చవితి, 26వ తేదీ కార్తీక శుద్ధ పంచమి, 27వ తేదీ కార్తీక శుద్ధ షష్ఠి అంటే సోమవారం వచ్చింది, మొదటి సోమవారం. ముఖ్యమైన పర్వదినాల్లో కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది. అది మొదటి కార్తీక సోమవారం కాబట్టి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నవంబర్ 1ని చూసినట్లయితే కార్తీక శుద్ధ ఏకాదశి, ఏకాదశి రోజున కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు స్వర్ణ పుష్పార్చన, రాత్రికి గ్రామ సేవ మన అన్నవరం దేవస్థానానికి సంబంధించి. ఎందుకంటే ఆ రోజు సత్యజ్యోతి, క్షీరాబ్ది ద్వాదశి, తెప్పోత్సవం ఈ 3 కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అక్కడ ఉదయం 8 గంటలకు కొండ దిగువన సుబ్బరాయపురం నుండి సత్యజ్యోతి ఊరేగింపుగా కొండపైన కళామందిరం వద్దకు తీసుకుని వచ్చుట, సాయంత్రం 4:30 శ్రీ స్వామివారి అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పంపానది ఒడ్డునకు తీసుకుని వచ్చుట, తదుపరి 5:45 తులసీధాత్రి పూజ మొదలగు వైదిక కార్యక్రమాలన్నీ జరపబడును. అది అయిన తర్వాత రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారికి మరియు అమ్మవార్లకు పంపా సరోవరంలో నౌకా విహారయాత్ర, మనకి తెప్పోత్సవం చాలా ముఖ్యమైనది. ఈ తెప్పోత్సవం మిగతా పుణ్యక్షేత్రాల్లో కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి పంపా సరోవరం ఉండటం వలన ఆ పంపా సరోవరంలో ఆ కార్తీక శుద్ధ ద్వాదశి రోజుని రాత్రి 7 గంటలకు వైభవపేతంగా తెప్పోత్సవం మనకి జరగబడుతుంది. తదుపరి మనకి కార్తీక శుద్ధ పౌర్ణమి, అదే రోజు 3 కార్యక్రమాలు ఉన్నాయి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అన్నిటికంటే ముఖ్యమైనది 5వ తేదీ. ఆ రోజు 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి మనకి. 1 గిరి ప్రదక్షిణ, 2 పంపహారతులు, 3 జ్వాలాతోరణం. అందులో కార్తీక పౌర్ణమి సందర్భంగా
ఉత్సవమూర్తులను కొండ దిగువకు తీసుకొని వెళ్ళుట, తొలిపావంచాల నుండి ఉదయం 8:30 శ్రీ స్వామివారిని పల్లకిలో గిరి ప్రదక్షిణకు అక్కడ బయలుదేరట అనే కార్యక్రమం మొదలవుతుంది. అది మొదటి కార్యక్రమం. రెండవ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకు కొండ దిగువ తొలిపావంచాల వద్ద నుండి సత్యరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. అది రెండవ కార్యక్రమం. తదుపరి పంపా సరోవరందు పంపాహారతులు కూడా నిర్వహించబడతాయి. అది కూడా 5:45. అది సాయంత్రం 5:45. అది అయిన తర్వాత రాత్రి 7 గంటలకి శ్రీ స్వామివారిని మరియు అమ్మవారిని ఉత్సవమూర్తులను కొండ దిగువనటువంటి తొలిపావంచాల వద్దకు తీసుకుని వెళ్ళి జ్వాలాతోరణం నిర్వహించబడుతుంది. అనంతరం గ్రామోత్సవం కూడా జరగబడుతుంది.